స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ఏర్పడి దాదాపు 11-12 ఏళ్ళు అవుతా ఉన్నా ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నాయి అని అంటే కరెక్టే విన్నరు సుమా, దరిద్రంగానే ఉన్నాయి. మీరేమో కాన్వెంట్ స్కూళ్ళల్లో లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని చదివిస్తారు. ఎందుకు చదివించారు? ఒక ఎంపీ కొడుకు ఎందుకు చదవడండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో? ఒక ఎమ్మెల్యే గారి కొడుకు ఎందుకు చదవడండి? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు చక్కగా లేవన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళని పంపిస్తలేరు. ఇక దమ్ముంటే ఏమన్నా పంపించమని చూద్దాం. నాణ్యమైన విద్య అందించలేకపోతా ఉన్నామని వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉన్నది. మేము అందిస్తలేం, మేము చేస్తలేం, మా పిల్లలు ఎందుకు చదువుతారు అన్నట్టుగా. మరి మంది పిల్లలు అయితే ఒక న్యాయం, మీ పిల్లలు అయితే ఒక న్యాయమా? మిమ్మల్ని గిదికేనా ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టింది, ఎంపీలుగా కూర్చోబెట్టింది? అందరూ అన్ని పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం ఇక్కడ. గిదికేనా? దయచేసి ఇప్పుడు పెడుతున్నటువంటి బడ్జెట్లలో మీరు ఏదైతే కేటాయిస్తారో విద్యా వైద్యానికి అది జర చిత్తశుద్ధితోటి చేయరు ఆ పని. రైట్. ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి వార్తా కథనం చూస్తామన్నా కూడా బడ్జెట్ సంబంధించినటువంటి అంశం. హైదరాబాద్లో బతకాలంటే 31,000 కావాలి, సింగిల్ రూమ్ కావాలన్నా 8,000 పెట్టాల్సిందే. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో ఎట్లా బతకాలి ఏంది అనేది వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి, సమానత్వం కోసమే వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినామని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పినటువంటి అంశాలు. తీర్పు వచ్చిన 6 నెలల్లో బిల్లు ఆమోదించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి. చిత్తశుద్ధి లేదండి, చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదో చెప్తా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏవైతే పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయో అవి ఆపి మీరు వర్గీకరణ బిల్లు పాస్ చేసిన తర్వాత అప్లికేబుల్గా అవి రిలీజ్ చేస్తే ఇవాళ గ్రూప్ 1 స్థాయిలో, గ్రూప్ 2 స్థాయిలో మాదుగుల లేకపోతే నిమ్న స్థాయిల వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఇలా ఉండే అవకాశం ఉంటుండే కదా. గుర్తింపబడని ఎవరైతే ఉన్నారో 57 ఉపకులాలు, 57 కులాలు, వాళ్ళకి అలా అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంటా ఉండే. కానీ మీరు తొందరనే మీ పనులు మీరు చేసుకొని ఇవాళ ఏం లేకుండా చేసినామన్నట్టుగా చేసిరు. బట్ చేసిరు, దానికి సంతోషం. 30 ఏండ్ల పోరాటానికి మందకృష్ణ మాదిగా 30 ఏండ్ల పోరాటానికి ఇవాళ మీరు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా మీరు దానికి సపోర్ట్గా నిలబడి ఈ బిల్ పాస్ చేయడం అనేది గొప్ప విషయం, దీనికి కాదనలేం. కాకపోతే చిత్తశుద్ధి ఉంటే కనుక